ఆయనే సత్యమై ఉన్నాడు. ఏమండి, మనం ఆరాధిస్తున్న దేవుడు సత్యము, సత్యవంతుడై ఉన్నాడు. ఆయన వాక్యము సత్యము, ఆయన వాక్యము సత్యము. అంతేకాదు, దేవుని లేఖనాలు మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది, ఆయన స్థాపించిన సంఘము కూడా సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆమెన్, హల్లెలూయా. ఎందుకని? ఈ సంఘములో దేవుని సత్య వాక్యము ప్రకటించబడుతుంది గనక సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆయనే సత్యమై ఉన్నాడు. ఏమండి, మనం ఆరాధిస్తున్న దేవుడు సత్యము, సత్యవంతుడై ఉన్నాడు. ఆయన వాక్యము సత్యము, ఆయన వాక్యము సత్యము. అంతేకాదు, దేవుని లేఖనాలు మనం గమనిస్తే మనకు అర్థమవుతుంది, ఆయన స్థాపించిన సంఘము కూడా సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ఆమెన్, హల్లెలూయా. ఎందుకని? ఈ సంఘములో దేవుని సత్య వాక్యము ప్రకటించబడుతుంది గనక సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది.